అమ్మ అనే అంశాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించడం. మిత్రులారా, ప్రకృతి మాత, ఆ ప్రకృతి మాతని మనందరి అమ్మగా స్వీకరించి అనుసరించగలిగితే అన్నిటికంటే ముఖ్యమైన సౌభాగ్యం ఆరోగ్యం, అది అందరికీ లభిస్తుంది అనేది సారాంశం. ఇవాళ మీరు నిర్వహించుకున్నటువంటి ఇవాల్టి ఈ పండుగ వాతావరణంలో పేపర్ల నిండా ప్రధానమైన హెడ్డింగ్ ఏముందంటే, నేను ఒక సాక్షి పేపర్ చూశాను, దాని సారాంశం మళ్ళీ వచ్చేస్తుంది జరిగి ఆరోగ్యానికి సంబంధించిన అత్యంత మూలమైన రహస్యంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ప్రేమించడం, ప్రకృతిని అనుసరించడం అంటే జబ్బులే రాకుండా పోయేటువంటి అవకాశం ఉంటుంది అనడంలో ఉద్దేశం ఏమిటంటే, మనం మోడర్న్ ఇది వనభోజనం అంటే వనంలో భోజనం ఉన్నట్టే ఉంది. ఇక్కడ మరి ఏదో ఒక చెట్టు పెట్టి చెట్టు నాటి దాని కింద కూర్చుని పెట్టి పూజ చేయడమే కాకుండా ఇక్కడ చెట్టు మరి ఎంతో ఇదిగా మరి పెద్దలు మరి ఆడపల్లి శ్రీనివాస్ గారు కూడా ప్రకాశ్ రావు గతంలో కూడా మా ఖాళీ తరఫున ఇక్కడ ప్రోగ్రామ్ వనభోజనం పెట్టడం జరిగింది. దానికి కూడా అకామిడేట్ చేశారు. మరి సందర్భంగా మరోసారి అన్ని రాష్ట్రాల యొక్క గౌరవం అంటే ఒక ఫ్లాగ్ని మన బీజీ ఫౌండేషన్కి ద్వారా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. కార్పొరేషన్ గా ఎదగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఖచ్చితంగా ఎదుగుతుంది అని కూడా ఆశిస్తున్నాము. బికాజ్ ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది అంత ఈజీ కాదు. ఇలాంటి ఎస్పెషల్లీ ఇలాంటి ప్రెజెంట్ ఉన్న ఈ సినారియోలో ఇంతటి ఈ సిచ్యువేషన్ లో కూడా ఇలాంటి మహా అద్భుత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో డెఫినెట్ గా జరుగుతుంది సార్. థాంక్యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ సపోర్ట్. అండ్ ఇంతవరకు చక్కటి కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా జరిగాయి. మా యూత్, యువత, ఉత్సాహవంతులు, కుర్రవాళ్ళు అందరూ, పెద్దలు, కుటుంబ సభ్యులు, హాస్య ప్రియులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సో 50% ఆత్మీయంగా జరిగింది. ఇప్పుడు సో మా జబర్దస్త్ టీం వచ్చేసారు. ఒకసారి మరి గట్టిగా చెప్పండి. మన జబర్దస్త్ టీం సో ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రెజెంట్ వాళ్ళు వెనక విచేస్తూ ఉన్నారు. సిస్టర్స్ అంటే ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అక్కర్లేదు, మీరు ఇందా కూడా చూశారు. సో వారి యూట్యూబ్ ఛానల్ కూడా భాగం కావడం నిజంగా సంతోషదాయకం. వారికి మన బీబీజీ ఫౌండేషన్ ఘన స్వాగతం పలుకుతూ మన లెజెండరీ సింగర్స్ ఇంకా ఇంకా పైకి ఎదగాలి, ఇంకా ఇంకా మంచి పాటలు పాడి ఇంకా లెజెండరీ అనిపించుకోవాలి. అలాగే మన ఆహ్వానిస్తున్నాము స్టేజ్ మీదకి రావాల్సిందిగా. సో కుటుంబ సమేతంగా స్టేజ్ మీదకి వస్తే ఇంకా సంతోషం. ఇంతటి అద్భుతమైన ఈ గ్రీన్ విలేజ్ రిసార్ట్స్ ని ఈ రోజు ఫ్రమ్ ద బిగినింగ్ ఎంట్రీ నుంచి కూడా ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది మొత్తం అంతా కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంత భద్రంగా దాచుకోవాలా అని ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. అలాంటి వాళ్ళలో ఇలాంటి వాళ్ళు చాలా ప్రేమగా కనిపిస్తూ ఉంటారు. ఏదో చేయాలి అనే ఆకాంక్షతో, లక్ష్యంతో ఈ బీబీజీ ఫౌండేషన్ ని స్థాపించారు. సో బీబీజీ ఫౌండేషన్ ఫౌండర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. వెనక ఆ ప్రెజెంటేషన్ లో మన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సో మచ్ వండర్ఫుల్ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్. అండ్ ఈ రోజు ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని సో మనకి సో మీడియా పార్ట్నర్స్ టాప్ లెవెల్ టీవీ అండ్ ఇంత బ్యూటిఫుల్ పార్ట్నర్స్ గా మనకి టీవీ సోర్స్ అనేది మనకున్నారు. అండ్ ఈ రోజు ఇంత బ్యూటిఫుల్ ఈవెంట్ ని ప్రతి ఒక్కరు కూడా చాలా ఎర్రచందనం చెట్టు కలవాడతారు అంటే చాలా వందల వేల కోట్ల శ్రీమంతులు అన్నాడు. బుద్ధుని విగ్రహాలు మరికొన్ని విగ్రహాలు దీంతో తయారవుతాయి. చాలా స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది. అంతేకాక ఈ మధ్యలో కడవల ఎర్రచందనం చెట్టు పౌడర్ను సీల్ చేసింది, ఒక 25 బస్తాల పౌడర్. మరి ఈ పౌడర్ ఏం చేసుకుంటారంటే చాలామంది బూస్టు, హార్లిక్స్ ఎట్లా తాగుతారు, రోజు ఒక చెంచా పొడి పాలలో కలుపుకొని తాగితే నిత్య యవ్వనులుగా ఆరోగ్యవంతంగా మరి కాసేపట్లో మా జబర్దస్త్ అండ్ మనం ఇప్పుడు ఇప్పటిదాకా మనం టీం ఈ 5 రోజుల పాటు 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 5
వన భోజనాలు చేస్తున్నాము ఇక్కడ బయటేసిన ప్రాజెక్టులో గ్రీనేజ్. కానీ వారు ప్రతి ఒక్కరు కూడా నేను ఎందుకంటే వాసవి మహిళా గ్రూప్ ఇది ప్రతి ఒక్కరు కూడా దీంట్లో జాయిన్ కావాలనుకుంటాను. ఎందుకంటే మన వాసవి మాత శక్తి అనేది అందరికీ తెలుస్తుంది. మనము ఏమంటే మనం వాసవి మాత అంటేనే మన సేవ అనేది ఒక మానవ దృక్పథం ఉంటుంది ఎవరికైనా సరే. ఎవరైనా ఏ కులం వాళ్ళైనా కానీ మన వాసవి మాత తర్వాతనే. అందుకని మనము ఈ వీబీజీ ద్వారా మనం అందరికీ కూడా లేని వాళ్ళకి కానీ బ్రాహ్మణులకే కానీ నిత్యాదాన సరుకులే కానీ చదువు లేని వాళ్ళకి కానీ విద్యను చదువునిచ్చేకి మనీ ఇవ్వడం కానీ ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆర్థిక ఇబ్బందులే కానీ ఆరోగ్య పరిస్థితి బాగాలేకుంటే కూడా మన ఫౌండేషన్ సహకరిస్తారు. అందుకని అందరికీ మన నేషనల్ లీడర్ అయిన మన వాసవి సిస్టర్స్ అయితే మన రాజన్న మళ్ళా ప్రసాద్ సారు శ్రీహరి సారు వీళ్ళందరూ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. దీంట్లో ప్రతి ఒక్కరు జాయిన్ కావాలి. మన వాసవి మాత యూనిటీ అందరికీ తెలవాలి. జై బోలో వాసవి మాతాకి జై. ఎక్కడ చూసినా వీబీజీ కనిపిస్తుంది కదా. అసలు వీబీజీ అంటే ఏంటో తెలుసుకుందామా? వాసవి బిజినెస్ గ్రూప్ అండి. దీంతో అందరికీ బిజినెస్ గ్రూప్గా ఎన్నో రోజుల నుంచి తెలుసు. కాకపోతే చాలామందికి తెలియని విషయం ఏంటంటే వీబీజీ ఫౌండేషన్. దీని తరపున మనం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. తెలంగాణ స్టేట్ వనితా విభాగం అండి. వనితా విభాగం మా ప్రెసిడెంట్ వచ్చేసి కృష్ణవేణి గారు, సెక్రటరీ వచ్చేసి విజయలక్ష్మి గారు, ట్రెజరర్ వాసంతి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ చికోటి సాయినికత, కావ్యకు వచ్చేసి అడిషనల్ జనరల్ సెక్రటరీ, నేను భాను శిరీష జాయింట్ సెక్రటరీ, వరలక్ష్మి గారు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సెక్రటరీ, గిరిజ గారు వస్తున్నారు, తను ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫర్ ద తెలంగాణ స్టేట్. సో ఈ వీబీజీ గురించి ఎంత తెలుసుకున్నా కానీ చాలా తక్కువ అండి. ఈరోజు చూస్తున్నారు కదా ఈ కోలాహలం అంతా. అందరూ ఇక్కడ జాయిన్ అవ్వడానికి కారణమే ఈ వీబీజీ. ఈ వీబీజీలో మనము జాయిన్ అయిన తర్వాత ఎన్నో విషయాలు తెలుసుకుంటాము. ఆ సర్వీసెస్ అన్నీ ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఎవ్వరికి అలాంటి టైంలో కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. సో ఇంతటి గొప్ప ఫౌండేషన్లో మేము ఒక పోస్ట్లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సో ఇంతటి గొప్ప అవకాశం కల్పించినందుకు వాసవి మాతకి, మా పేరెంట్స్కి, ఇంకా మన వాసవి సిస్టర్స్కి, ఫౌండర్స్ అయినటువంటి రాము సార్, రాజు సార్, శ్రీహరి సార్, ప్రసాద్ సార్ అండ్ మా టీం వనితా విభాగ్ టీం. మా వనితా విభాగ్ టీం ఇక్కడ తెలంగాణ స్టేటే కాదని ఏపీలో ఉంటుంది, తమిళనాడులో ఉంటుంది, అన్ని చోట్ల కూడా ప్రతి ఒక్క ఏ స్టేట్ తీసుకున్నా కానీ ఎన్నో సర్వీస్ ఆర్గనైజేషన్ ఎన్నో సర్వీసెస్ చేస్తూ ఉన్నారు. ఇంత గొప్ప అవకాశం కల్పించినందుకు V3 న్యూస్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై శ్రీ వాసవి చేశారండి. అన్నదాన కార్యక్రమం, మళ్ళీ తర్వాత ఇంకా ముందు పిల్లల స్కూలు, బుక్స్ ఇవ్వడం, మళ్ళీ తర్వాత అన్ని సోషల్ యాక్టివిటీస్లో మేము ముందున్నాము. మా టీం మెంబర్ అయిన రాజు అన్నయ్య, శ్రీహరి గారు, ప్రసాద్ సార్ గారు, రాము సార్ గారు, తాటిపల్లి శ్రీనివాస్ గారు, వాసవి సిస్టర్స్ వనితా విభాగ్, వీళ్ళందరం మేము ఉన్నందుకు చాలా ధన్యవాదాలు. హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ప్రౌడ్ ఆఫ్ టు యూ. V3 ఛానల్ వారికి ధన్యవాదాలు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నాకు చేయడానికి అవకాశం ఇచ్చిన V3 ఛానల్కి థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది షాద్నగర్ నుంచి వచ్చాను. మీ పేరు? నేను సబిత.
తీసుకున్నాను, విబీజీలో సభ్యత్వం తీసుకున్నాను. ఈరోజు అనుకోకుండా నాకు బస్సు ఇవ్వమంటే బస్ ప్రొవైడ్ చేయలేదు కానీ చేయలేకపోయాను. చేసి ఉంటే నేను మా ఏరియా నుంచి ఎంతో మందిని జాయిన్ చేసే అవకాశం మిస్ అయ్యానని ఫీల్ అవుతున్నాను. అసలు మంచి గ్రూప్ అసలు దానికి విబీజీ అనేది చాలా మంచిది. నేను జాయిన్ అయ్యాను. మనము చేయలేని స్వంతంగా ఒకరం చేయలేని ఏ పనైనా ఇందులో మనం జాయిన్ అయితే చేయగలుగుతాము. మేము జాయిన్ అయ్యాము, ఎంతో మందిని జాయిన్ చేయాలి. అలాగే మీరు కూడా జాయిన్ అవ్వండి, ఎంతో మందిని జాయిన్ చేయండి. మనం ఒక్కరం కలిసి ఏ పని చేయలేము. ఇందులో జాయిన్ అయితే వాళ్ళు చేసే పనిలో కొంచెం ఉడతా భక్తిగా మనం ఎంతో పని చేయొచ్చు. సేవలో చాలా బెటర్. అసలు ఫెయిల్యూర్స్ నుంచి సక్సెస్లోకైనా దేంట్లోకైనా రాజస్థాన్ రోల్ మోడల్గా తీసుకోవాలి. అసలు ఇప్పుడు దీంట్లో జాయిన్ అయిన తర్వాత మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? నేనంటే కొంచెం బిజీ, అప్పుడప్పుడు చేస్తుంటాను. తక్కువ నేను చేసింది వాళ్ళతో కంపేర్ చేస్తే మనం ఎక్కువగా చేయలేము. అసలు వాళ్ళే పెద్దగా అసలు రాజసార్ వాళ్ళు చేసినంతలో మనం చెయ్యలేము అసలు. ఓకేనండి, ఇప్పుడు మా V3 ఛానల్ తరఫున మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రేక్షకులు అంటే మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది విబీజీ అంటే ఏంటో. మీరు జాయిన్ అవ్వండి, అందరినీ జాయిన్ చెయ్యండి. దీంట్లో జాయిన్ కావాలంటే ఏం చేయాలి? ఏం అవసరం లేదండి, మనకు కొంచెం సేవ చేయాలని ఒక చిన్నపాటి మనస్తత్వం ఉంటే చాలు. మెంబర్షిప్ ఇక్కడే మేమంతా జాయిన్ అవ్వడానికి, సభ్యత్వ మెంబర్షిప్ తీసుకోవడానికి ఇక్కడ మేమందరం ఉన్నాం కూడా. మీకు జాయిన్ అవ్వాలని ఉంటే జస్ట్ మీ పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్ ఇచ్చి మొబైల్ నెంబర్ ఇస్తే చాలు. అంతే. 1600 వరకు జాయిన్ అవ్వాలంటే. అది కూడా 1600 ఎందుకంటే అడుగుతారు, ఎందుకు 1600 అంటే మీరు జాయిన్ అయిన అమౌంట్తో పేద పీపుల్కి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఫుడ్ కానీ క్లాత్స్ కానీ ఏవైనా కూడా వాళ్ళ డబ్బులతో మన పేరున కూడా కొంచెం సేవ చేస్తున్నారు. అందుకు కూడా జాయిన్ అవ్వాలా. హలో నమస్కారం అండి, నా పేరు ప్రసాదరావు. నేను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ హైదరాబాద్లో ఉంటున్నాను. ఈ విబీజీ వాళ్ళు నేడు జరుగుతున్నటువంటి కార్తీక వన సమారాధన అనేది ఒక పెద్ద ఈవెంట్ అండి. గత సంవత్సరం కూడా వీళ్ళు జరిపారు, ఇంతకంటే చాలా చక్కగా చాలా అందంగా జరిపారు. ఈ సంవత్సరం కూడా కార్తీక మాసంలో వీళ్ళు జరుపుతున్నటువంటి కార్తీక వన సమారాధన చాలా విశిష్టమైనది. ఎందుకంటే కార్తీక మాసంలో మనం అందరం కూడా ఈ వనభోజనానికి కానీ లేకుంటే ఉసిరిక చెట్టు కిందకి కానీ రావడం జరుగుతుంది. తర్వాత ముఖ్యంగా వీళ్ళు చెప్పాలంటే విబీజీ వాళ్ళు గత సంవత్సరం కరోనా సమయంలో దాదాపుగా 150 రోజుల వరకు కూడా ప్రతిరోజు కూడా అన్నదానం జరపడం జరిగింది. అది చాలా విశిష్టమైన కార్యక్రమం. ఎందుకంటే ప్రజలందరూ కూడా బయటికి రావాల్సినప్పుడు భయపడేటువంటి సమయంలో వాళ్ళు చాలా బాగా చేశారు. అందరికీ అన్నదానం చేయడము, తర్వాత అవసరమైన వాళ్ళకందరికీ కూడా అవసరమైన వస్తువులు, తర్వాత సరుకులు ఇవ్వడం కూడా జరిగింది. సో వీళ్ళందరికీ కూడా దేవుడు ఆయురారోగ్యాలు కలిగించాలని, అలాగే విబీజీ ఫౌండేషన్ ఫ్యూచర్లో కూడా ఇంకా బాగా కార్యక్రమాలు జరపాలని ఆశిస్తున్నాం. ఈరోజు ఈ లైవ్ కార్యక్రమాన్ని అవకాశం ఇచ్చినటువంటి V3 ఛానల్ వారికి కూడా నా కృతజ్ఞతలు. అనంతపురం డిస్ట్రిక్ట్ రాయలసీమ నుంచి వచ్చామండి. గ్రూప్స్ నుంచి చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని మాకు ముందే తెలుసు. మా వాసి సిస్టర్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్స్ దీంట్లో మా అక్క వాళ్ళ ఓన్ సిస్టర్స్ మాకి సింగర్స్, గ్రేట్ సింగర్స్, వాళ్ళ ద్వారా ఉన్న రాజు అన్న కానీ టీం అంతా టోటల్ పరిచయం అండి. దీంట్లో మీరు జాయిన్ అయ్యారా? సభ్యత్వం ఉందా? సభ్యత్వం ఉందండి. నేను త్వరలో అనంతపురంలో కూడా మా ఆంధ్రప్రదేశ్లో కూడా స్టార్ట్ చేయాలని కొంచెం త్వరగా కమిటీ మెంబర్స్తో మాట్లాడి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు విబీజీ ఫౌండేషన్ వాళ్ళు. కరోనా టైంలో అయితేనేమి, తర్వాత వరద ఏదొచ్చినా ముప్పు వచ్చినా ఏదైనా సరే అనాథలకు బీదలకు అయితేనేమి ప్రతి ఒక్కరూ వీళ్ళు టీం సర్కిల్ బాగా చేస్తున్నారు. మంచి సేవా దృక్పథంతో అన్నీ బాగా చేస్తున్నారు. ఎలాంటి కార్యక్రమం ఇంతవరకు ఎలాంటి కార్యక్రమాలు మీరు పాల్గొన్నారు? నేనైతే నిజంగా చెప్తున్నాను, ఒక కార్యక్రమంలో ఫస్ట్ టైం ఇప్పుడు రావడం విబీజీ ఫౌండేషన్కి మాకు ప్రత్యేకంగా నాకు వీళ్ళు ఇన్వైట్ చేశారు. కాబట్టి ఇమ్మడి రమేష్ గారు అయితేనేమి, మళ్ళీ తర్వాత రాజు గారు అయితేనేమి వీళ్ళంతా మనకి పర్సనల్గా ఇన్వైట్ చేసి వచ్చానండి. ఓకేనండి, ఇప్పుడు మీరు మా ప్రేక్షకులు V3 ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు మనకి విబీజీ
ఫౌండేషన్ ద్వారా మంచి మంచి కార్యక్రమాలు తెలంగాణలో జరుగుతున్నాయి. విజయవాడలో కూడా స్టార్ట్ అయింది, కానీ అనంతపురం రాయలసీమలో స్టార్ట్ అవుతుంది. అది నా ద్వారానే స్టార్ట్ చేస్తాను. ఇంకా ముందు కార్యక్రమాలు ఇంకా విజీబీ ఫౌండేషన్ ద్వారా చాలా కార్యక్రమాలు నేను చేస్తున్నానని మీ V3 ఛానల్ ద్వారా చెప్తున్నాను. జై విజీ ఫౌండేషన్. ఓకే, నా పేరు కృష్ణప్రియ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మణికొండ నుంచి వచ్చారు. ఈ VBBలో వస్తారా మీరు? సభ్యత్వం ఉందండి? అవునండి, యాక్చువల్లీ వీళ్ళ సేవా కార్యక్రమాలు చాలా బాగుంటాయి. నేను మంగళగౌరి వ్రతం కూడా చేశాను. సో ఈ ఈవెంట్ కూడా చాలా బాగుంది. బికాస్ ఎక్కడికక్కడ బస్సులు ప్రొవైడ్ చేసి అందరినీ ఒక కోటికి చేర్చారు. చక్కగా అభిషేకం చేసుకుని దీపాలు పెట్టాను. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా బాగుంది. ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు? ఈవెన్ కరోనా టైంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంది. సో ఫ్రైడ్ రైస్, పులిహార ప్యాకెట్లు అన్నీ పంచడం చాలా ప్రతిరోజు చేసేవారు. ఈ కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నారా? అవునండి, కొన్ని కార్యక్రమాలు నేను పాల్గొన్నాను. ఓకేనండి. మా V3 ప్రేక్షకులకి ఏం చెప్పాలి? ఒక పాట రూపంలో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. परमेश्वराय शशिशेखराय गंगाधराय नमो गुणशाम्भवाय गुणशाम्भवाय शिवशंकराय नमो कनकसमीश कैलासवास विश्वेश्वराय नमो गौरी प्रियाय कालांत सहस्र కార్తీక మాసం సందర్భంగా V3 న్యూస్కి ఒక చిన్న పాట. శ్రీ గంగా నీలాంటి మనసియవే జన్మంతా నీ బాట నడిపించవే శివ పూజలో కరుణించవే ప్రియ సేవలో తరించు వరమియవే కాశీవాస సాంబ శివ కాచే తండ్రి మహదేవ పొంగే గంగే నీ చెలవా కన్నకు లేదు ఏ కలవా మదిలో కోరిక తీరే మార్గం కావా జగమేలు శివశంకర్. ఓకే చెప్పండి. నా పేరు సరిత. మేము ఆర్యవైశ్య సంఘము తుకారం గేట్ నుండి వనభోజనాలకు వచ్చాము. ఇక్కడికి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. మీరు ఎంతమంది వచ్చారండి? మా ఫ్యామిలీ నుండి మేము ఇద్దరం వచ్చాము. ఇదంతా మా ఫ్యామిలీ. మొత్తం 200 మెంబర్స్ వచ్చాము. ఓకేనండి. ఈ VBC గురించి ప్రేక్షకులకు ఏమైనా చెప్పగలరా? ఇంత ఎంజాయ్మెంట్ ఉంటుంది అనుకోలేదు, ఊహించలేదు, కానీ చాలా ఎంజాయ్ చేస్తాం. ఓకే మేడం, నమస్కారం మేడం. ఈ VBC గురించి మీకు తెలిసిన తుకారం గేట్ నుంచి వచ్చామండి. 200 మెంబర్స్ దాకా వచ్చాము. మేము కూడా ఇలాంటి రిసార్ట్కి రావడం ఫస్ట్ టైము. చాలా ఎంజాయ్ఫుల్గా ఉంది. వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళ అన్ని ఫెసిలిటీస్ చాలా బాగా నచ్చాయి. వాళ్ళు ఇచ్చే సజెషన్ అన్నీ మాకు అనుకూలంగా నచ్చాయండి. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాం. తుకారం గేట్ నుంచి ఇక్కడికి వచ్చి వాతావరణంలో ఇవన్నీ చాలా బాగా ఉంది. VBG వాళ్ళు ఇంత బాగా పెట్టినందుకు మేము ఫస్ట్ టైం వచ్చాము. ఇంత పెద్ద రిసీవింగ్ కూడా చాలా బాగా జరిగింది. ఇంతమంది ఒకే చోట ఇంత బాగా ఎంజాయ్ చేయడం చాలా నచ్చింది. వాసవి మాతాకు జై, వాసవి మాతాకు జై, బోలో వాసవి మాతాకు జై. లాలి శ్రీ శైలలింగ మా పాలి పరిపూర్ణలింగ కైలాసవాసలింగ కాశీలో వెలసిన చిన్నిలింగ లాలి శ్రీ శైలలింగ నీలాలినోద పరిపూర్ణలింగ కైలాసవాసలింగ కాశీలో వెలసిన చిన్నిలింగ రుద్రాక్ష రూపులింగ.
నమస్తే అండి, నా పేరు శ్రీకాంత్ మాధవ్. మేము ఆర్యవైశ్య సంఘం తుకారాం గేట్ అడ్డగుట్ట నుంచి వచ్చాము. దాదాపు 200 మందిగా ఇక్కడికి రావడం జరిగింది. దీనికి కారణం మడిపడిగా రాము గారు, వారే మమ్మల్ని ఆహ్వానించారు ఇక్కడికి వీబీజీ. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇక్కడ రిసీవింగ్ కానివ్వండి, ఇక్కడ చేసిన అరేంజ్మెంట్స్ కానివ్వండి అన్నీ చాలా బాగా ఉన్నాయి. చిన్నపిల్లలు కూడా చాలా ఉల్లాసంగా ఆడుకుంటున్నారంటే దీనికి పెద్ద ఎత్తున ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి, ఎంతో శ్రమ ఉంటుంది. అండ్ ఇంత పెద్ద 120 ఎకరాలలో ఈ ప్రోగ్రామ్ని చేపట్టడము, వచ్చిన 10,000 మందిని సమానంగా చూడడం కానివ్వండి, అందరికీ పరిపూర్ణత న్యాయం కల్పించడం కూడా ఉండడం అనేది చాలా పెద్ద బాధ్యత. ఇది ఎక్కడ ఎటువంటి ఆటుపోట్లు జరగకుండా మంచిగా జరిగినందుకు మేము ఎంతో ఆనందిస్తున్నాం. మా ఆర్యవైశ్య సంఘం తుకారాం గేట్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మీ ముందు 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాం. మా ఆర్యవైశ్య సంఘం తుకారాం గేట్లో దాదాపు 300 మంది సభ్యత్వం ఉంది. ప్రతి సంవత్సరం కూడా మేము కార్తీక వనభోజనాలు ఒక ధార్మిక పద్ధతిలో నిర్వహిస్తడం జరుగుతుంది. కాకపోతే ఈ సంవత్సరం ఈ బీబీజీ చైర్మన్ మడిపడికి రాము గారు మా సంఘానికి చీఫ్ అడ్వైజర్ కాబట్టి ఆయన యొక్క సూచనలు మేము గౌరవించాలన్న ఉద్దేశంతో ఒక వనభోజన కార్యక్రమంలో కూడా డిఫరెంట్గా ఉంటుందన్న ఉద్దేశంతో ఇవాళ నా సంఘ సభ్యులు 200 మంది తీసుకొని ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది. అదేవిధంగా నా సభ్యుల నుంచి కూడా సానుకూలమైన స్పందనలు వస్తున్నాయి. మరొకసారి ఈ సంస్థకు ధన్యవాదాలు తెలుపుతూ విరమించుకుంటున్నాను. ఒక్క నిమిషం. మా సంఘంలో 300 మెంబర్స్ నియర్లీ ఉన్నారు. అందరి సభ్యత్వంలో మేము ప్రతి ఇయర్ కార్తీక వనభోజనాల వనమహోత్సవం చేస్తాము. బట్ మా సంఘం నుంచి కాకుండా మా సంఘంలోనే చైర్మన్ రాము అని రాము గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పెట్టారు. ఆయన మీద గౌరవంతో మేము ఇది స్టార్ట్ చేసాము. కరెక్ట్ మీనింగ్ ఏంటంటే కార్తీక వనభోజనాలు అంటే మీనింగ్ చెట్ల మధ్యలో సామూహికంగా కూర్చొని తినడం అనేది మీనింగ్. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని సంఘాల వాళ్ళు కలిశారు. మేము వచ్చింది తుకారం గేట్ నుంచి వస్తే మేము భోజనం చేసేటప్పుడు కలిసినప్పుడు ఒకరు వాసవి నగర్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఒకరు కాచిగూడ, ఒకరు వారసుగూడ, ఇలా అన్ని రకాల వాళ్ళు కలిశారు. మా బంధువులు మ్యాక్సిమం ఒక 50 మెంబర్స్ కలిశారండి. మీరే సంఘం నుంచి అని మాట్లాడుకున్నాము. ఇదంతా రాము గారికి క్రెడిట్. వనభోజనాల మీనింగ్ ఫుల్ఫిల్ చేశారు. బికాజ్ అన్ని వనాల మధ్యలో ఒక చెట్ల మధ్యలో కూర్చొని తినాలి. మా కోసం ఆర్టిఫిషియల్గా ఈ ఉసిరి చెట్లు ప్లస్ ఇవన్నీ కూడా పెట్టి మాకు ఒత్తులు అన్నీ ప్రొవైడ్ చేసి ఇవన్నీ వెలిగించేటట్టు కూడా కార్యక్రమం పెట్టాడు. చాలా పెద్ద ఎత్తున పెట్టారు. ప్లస్ ఇదొకటి అందరికీ భోజనం దొరికిందండి. గొడవ పడకుండా మేము మా ఖర్చు పెట్టుకొని టికెట్లు పెట్టుకొని తిన్నా కూడా మేము భోజనం ఇంత ఫ్రెష్గా తినలే. ఇప్పుడు ఇక్కడికి ఇంతమంది ఉన్నా 10,000 మంది ఉన్నా కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. ఈ క్రెడిట్ గోస్ టు రాము గారు. ప్రేక్షకులకు ఏమైనా చెప్పగలరా? ప్రేక్షకులకు ఏమంటున్నా అంటే ఒకవేళ మనీ ఎవరికైనా ఉంటే మాత్రం మన సంఘం వాళ్ళు అంటే మన ఆర్యవైశ్యులందరూ ఒక దగ్గర ఉండేటట్టుగా ఉండాలంటే మాత్రం ప్రతి ఒక్కరు మెంబర్షిప్ తీసుకొని ప్లాట్ తీసుకొని ఒక దగ్గర ఉండొచ్చు. బట్ అందరికీ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది. దాన్ని బట్టి ఎవరు ఫైనాన్షియల్గా ఎవరు రెడీ ఉంటే ఒక దగ్గర తీసుకోవడం బెస్ట్ థింగ్. ఎందుకంటే ఒకప్పుడు 20 సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? అల్వాల్ నుండి వచ్చామండి. అల్వాల్ నుంచి వచ్చారు. ఈ వీబీబీ సంస్థ అనేది మీకు ఎలా పరిచయం అండి? మాకు వీబీ సంస్థ చైర్మన్ మా మేనల్లుడు, ఆయన ద్వారా పరిచయము. ఆయనే బస్సు పెట్టాడు, ఆ బస్సులో రమ్మన్నాడు, వచ్చాము. చాలా సంతోషంగా అనిపిస్తుంది మాకు. ఇంత వెంచర్ చేయడానికి చాలా సంతోషిస్తున్నాము. ఇంత పైకి ఎదగడానికి చాలా సంతోషిస్తున్నాము. అంత చిన్న వయసులో ఇంత పెద్ద కార్యక్రమం చేసిందంటే చాలా చెప్పుకోదగ్గ విషయం, గర్వకారణంగా ఉంది మాకు. మాకు చాలా ఎనలేని సంతోషంగా ఉంది ఈరోజు. అది మేము చెప్పుకోదగ్గవలసిన విశేషమైన విషయం ఇది. ఎంతో గర్వకారణం, ఎంతో సంతోషంగా ఉంది. ఉప్పల రాజ్యలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? హైదరాబాద్ నుంచి వచ్చారా? ఈ వీబీజీ సంస్థ కానీ ఫౌండేషన్ మీకు ఎలా పరిచయం? ఈ వీబీజీ యాక్చువల్గా నేను వైశ్య కమ్యూనిటీలో 18 ఇయర్స్ నుంచి ఉన్నానండి. నేను కూడా ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమాఖ్య అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నాను. అలాగే ఈ వీబీజీ సంస్థ మొదలుపెట్టే ముందు నుంచి కూడా మడిపడిగ రాజు గారు ఎవరైతే ఫౌండర్ ఉన్నారో అన్న నాతో కాంటాక్ట్లోనే ఉంటున్నారు. చాలా చక్కగా
వ్యవహరిస్తూ ఆయన సంస్థను కూడా చాలా ముందుకు తీసుకెళ్తున్నారండి. ఈ విబిజి సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు? అది చాలా చాలా మెచ్చుకోవచ్చండి. ఎందుకంటే వాళ్ళు ఈ సేవ అనేది పరిమితం కాకుండా నిజంగా చెప్పాలంటే కరోనా టైంలో ప్రతి ఒక్కరం కూడా ఎంత పెద్ద లీడర్ అయినా కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేదు, అనుచరులను పంపించారు. కానీ విబిజి సంస్థ మాత్రం వాళ్ళ ఫౌండర్స్ ఎవరైతే 3 ఉన్నారో ప్రసాద్ గారు, శ్రీహరి గారు, రాజు గారు, వాళ్ళు సొంతంగా 2 నెలల టైము ఖచ్చితంగా వాళ్ళు టోటల్లీ డెడికేటెడ్ టు సేవ అండి. బసవతారకం హాస్పిటల్ దగ్గర కానివ్వండి, బస్ షెల్టర్స్లో కానివ్వండి, చాలా చాలా అన్నదాన సేవా కార్యక్రమాలు చాలా బాగా చేశారండి వాళ్ళు. ఎందుకంటే ఆ టైంలో బిజినెస్ లేవు, జాబ్స్ పోయినాయి, కూలీలందరూ రోడ్డు మీద పడ్డారు. చాలా డైలీ ఒక 2-3 వేల మందికి భోజనాలు అయితే పెట్టారండి. దానికి మేమే సాక్ష్యం. ఓకే వెళ్ళండి. ఓకే అండి. దీని ద్వారా మా V3 ప్రేక్షకులకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఈరోజు ఇంత చక్కని ఆహ్లాదమైన వాతావరణం ఇక్కడ ఆలేరుకు వచ్చామండి. అందరం కూడా మేము మామూలుగా మహిళలకి ఏముంటుందండి, కార్తీక మాసం కార్తికేయుని తలుచుకొని మేము గౌరమ్మ పూజ చేసుకొని చక్కగా ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించుకొని మేము సాలగ్రామ దానము, ఉసిరి దానము, దీపదానము చాలా చక్కగా అండి. ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్కి కూడా ఇక్కడ దాదాపు ఒక 10,000 మందికి పైనే ఉన్నారు. యాక్చువల్గా ప్రతి ఒక్క మహిళకు కూడా అందుబాటులో ఉండి అన్నీ కూడా అందించారండి. వాళ్ళు చాలా చక్కగా చేశారు. వన భోజనం అంటే మేము ఒక వనంలో భోజనం చేసినట్టే ఉంది, కానీ మేము ఒక ప్రోగ్రామ్కి వచ్చిన ఫీలింగ్ మాత్రం లేదండి. చాలా చక్కగా అరేంజ్మెంట్ చేశారు. ఓకే, నమస్కారం అండి. ఏం పేరండి మీ పేరు? జ్యోతి అండి, బుక్కా జ్యోతి. నేను ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమాఖ్యలో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాను. ఈ కార్తీక మాసంలో విబిజి ఫౌండేషన్ వాళ్ళు కార్తీక సమారాధన చేయడం అనేది చాలా బాగుందండి. మేము గత 2 సంవత్సరాల నుండి వస్తున్నాము. లాస్ట్ ఇయర్ చేసినప్పుడు కూడా మా సంస్థ తరఫున 20 బస్సులు అరేంజ్ చేసి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కూడా మా సంస్థ తరఫున 20 బస్సులు మెంబర్స్ వచ్చామనండి. కరీంనగర్ నుండి, తరిగొప్పల, జనగాం, హుస్నాబాద్, పలు డిస్ట్రిక్ట్స్ నుంచి, తర్వాత హైదరాబాద్ లోకల్ నుండి కూడా తీసుకొచ్చాము. అసలు కార్తీక మాసంలో వనభోజనం గురించి చెప్పాలంటే, కార్తీక మాసం అనేది తెలుగు సంవత్సరాలలో 8వ నెల. చంద్రుడు కృతికా నక్షత్రంతో కలిసినప్పుడు వచ్చే మాసమే కార్తీక మాసం. ఈ మాసంలో హరిహరులకు ఇష్టమైన మాసం అన్నమాట. అంటే ప్రతిరోజు చేసే దీపారాధన కంటే, దీపదానం కంటే కార్తీక మాసంలో చేసే ఏ పుణ్య కార్యానికైనా 100 రెట్లు పుణ్యం ఎక్కువ కలుగుతుంది అనేది ఉందన్నమాట. అలా కార్తీక మాసంలో ఇంత మంచి ప్రోగ్రాం నిర్వహించడం అనేది విబిజి సంస్థ వాళ్ళు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎలా ఉందండి వనభోజనం చేసుకోవడం అనేది? నిజంగా వండర్. ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తే 10 మందో 15 మందో కలిసి వెళ్తాము, కానీ ఇంతమంది మధ్యలో చేసుకోవడం అనేది చాలా బాగా అనిపిస్తుంది. కార్తీక మాసములో బీజీబీ ఆధ్వర్యములో వచ్చితిమి మనమందరము, చేసితిమి వన భోజనము. కార్తీక మాసములో బీజీబీ ఆధ్వర్యములో ఊరున బసులను పెట్టి ఉచితముగా సలహాలిచ్చి, ఊరున బసులను పెట్టి ఉచితముగా పిలుపులనిచ్చి, ఆర్యవైశ్యులందరూ ఒకటే సాటి చెప్పిన ఘనత వీరిది. కార్తీక మాసములో బీజీబీ సన్నిధిలో వచ్చితిమి మనమందరము, చేసితిమి వన భోజనము. ఆటలతో పాటలతో అందరూ ఏకమై ఉన్నాము, ఆటలతో పాటలతో అందరూ ఏకమైనాము. ఊరున అందరూ కలిసి ఏకంగా భుజించినాము. కార్తీక మాసములో బీబీజీ ఆధ్వర్యములో వచ్చితిమి మనమందరము, చేసితిమి వన భోజనము. వచ్చితిమి మనమందరము, చేసితిమి వన భోజనము. ఇదివరకు కూడా నాకు షాద్నగర్లో అప్పుడు పాడాను. అప్పుడు భలే మంచి రోజు మీద కట్టాను. నేను పాటలు రాస్తానండి. వీరి ఆధ్వర్యంలో
ఇచ్చినందుకు కమిటీ వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ V3 వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాండి సమయం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. పాట చాలా బాగుంది. భక్తుల బ్రోవా నీదు సేవే ముక్తికి బ్రోవా కుంకుమతో గులాలతో తల్లిని పూజించుటకై వైశ్యులందరూ కూడి రండి వాసవాంబకు మంగళమనుడి వాసవాంబకు మంగళమనుడి మంగళం శ్రీ వాసవి మాత మంగళం శ్రీ కన్యక జనని వేగరావే భక్తుల బ్రోవా నీదు సేవే ముక్తికి బ్రోవా ఇంపైన పుష్పాలు మంచి సొంపైన హారాలు భక్తితోటి భజనలు చేసి ముక్తినిచ్చటి కన్యక జనని ముక్తినిచ్చటి కన్యక జనని మంగళం శ్రీ వాసవి మాత మంగళం శ్రీ కన్యక జనని వేగరావే భక్తుల బ్రోవా నీదు సేవే ముక్తికి బ్రోవా కుంకుమతో గులాలతో తల్లిని పూజించుటకై వైశ్యులందరూ కూడి రండి వాసవాంబకు మంగళమనుడి వాసవాంబకు మంగళమనుడి మంగళకి జై. రియల్లీ గ్రేట్ అండి. మన ఆర్యవైశ్యులందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చినట్టు ఈ VBG ఫౌండేషన్ వాళ్ళకి హైదరాబాద్ నుంచి సుమారుగా 100 బస్సులు అంటే చాలా మెయింటెనెన్స్. రియల్లీ గ్రేట్. ప్లీజ్ VBG పార్క్ ప్లీజ్ బిగ్ క్లాప్స్. మేము బచ్చు సిస్టర్స్ అండి ముగ్గురము. అయితే ఈ VBG వాళ్ళు పెట్టిన దానికి V3 వాళ్ళు మా సాంగ్స్ని కలెక్ట్ చేసేసి మాకు ఒక పబ్లిసిటీ తీసుకొచ్చినందుకు ప్లస్ రియల్లీ V3 న్యూస్ కనుక చూస్తుంటాం ప్రోగ్రామ్ మేము. రియల్లీ గ్రేట్ V3 న్యూస్ వాళ్ళకి రియల్లీ గ్రేట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. హైదరాబాద్ మండల్ మందకపేట గ్రామం నుండి వచ్చాము. ఈ VBG సంస్థ వాళ్ళు ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసి మా వైశ్యులకి మరీ గుర్తింపు తీసుకొచ్చిన సంస్థకు మేము హ్యాండ్స్ అప్ చేస్తున్నాము. చిన్న చిన్న ఫంక్షన్లు చేస్తేనే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాము. అలాంటిది ఒక 10,000 మందితోని భోజనాలు ఏర్పాటు చేసి ఈ కార్తీక మాసంలో మాకు వనభోజనాలను ఏర్పాటు చేసి ఇంత బ్రహ్మాండంగా చేసిన VBG సంస్థ వారికి మరియు V3 ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే, మీకు భాగంగా మేము మా ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలి? VBG అంటే ఒక ISI మార్క్ లాంటిది. ఎందుకంటే కరోనా టైంలో కానీ కరోనాకు ముందు కరోనా తర్వాత కానీ VBG రాజన్ అంటే ఒక ఫౌండర్. ఆయన గతంలో ఎన్నో సేవలు చేశారు. ఆయన గురించి చెప్పాలంటే నా భూతో నా భవిష్యత్. ఇవాళ కార్తీక మాస వనభోజన మహోత్సవ కార్యక్రమానికి ఇంతమంది వచ్చారంటే నాటే జోక్. ఎందుకంటే ఇంత కరోనా టైంలో కూడా 11 జిల్లాల నుంచి ఏకతాటిపై వచ్చినటువంటి వ్యక్తులు అందరినీ ఒక తాటిపైకి తెచ్చినటువంటి ఘనత రథసారథి VBG ఫౌండర్ రాజన్న గారు, అలాగే రామన్న గారు, వాళ్ళ ఎంటైర్ టీం అందరికీ మా చింతల్ కుత్బులాపూర్ సంఘం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇలాంటి కార్యక్రమం చేసుకోవడం అనేది నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ చేసినటువంటి ప్రోగ్రామ్స్ ఏ విధంగా మిమ్మల్ని ఆకర్షించారు? చాలా బాగుందండి. ఎందుకంటే ఇప్పటి వరకు గత 3 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నారు. ఫస్ట్ టైం మేము చింతల్ కుత్బులాపూర్ ఆర్య సంఘం నుంచి వచ్చినాం. గత సంవత్సరం మా దగ్గరనే చేసుకున్నాం. ఈ సంవత్సరం రాజన్న ఆహ్వానం మేరకు రావడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉందండి. మేము ఒక 4 బస్సులలో వచ్చాము. మా చింతల్ కుత్బులాపూర్ నుంచి ఒక 160 మంది వచ్చాము ఇక్కడ నుంచి. మాకైతే చాలా సంతోషంగా ఆనందకరంగా ఉందండి. మా V3 ఛానల్ తరపున ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? ఒకటే అండి, మానవ సేవే మాధవ సేవ. ప్రతి ఒక్కరూ ఈ కార్తీక మాసంలో దానాలు ధర్మాలు చేయడం మంచి సంక్షేమం. ఒకటి, తల్లిని తండ్రిని గౌరవించాలి, సమాజాన్ని గౌరవించాలి, తద్వారా దేశాన్ని కూడా ప్రేమించాలనేది నా కోరిక. ఓకేనండి. అన్ని ఏర్పాట్లు చాలా బాగున్నాయి. మేము లాస్ట్ ఇయర్ కాక అంతకుముందు ఇయర్ 20లో వచ్చాము. 19లో షార్ట్లో జరిగింది, చాలా బాగా జరిగింది. ఇప్పుడు సెకండ్ టైం రావడం వెంచర్ చాలా బాగుంది. మేము తీసుకుంటున్నాం ఇక్కడ. ఓకేనండి. మా V3 న్యూస్ ఛానల్ తరపున ప్రేక్షకులకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు, రికార్డ్ అయిందండి. ఓకే. VBG గ్రూప్ వాళ్ళు చాలా వెంచర్ చాలా బాగుందండి. మేము దీంట్లో జాయిన్ అయ్యాము. మీరు కూడా తీసుకుంటే మీకు ఫ్యూచర్ బాగుంటుంది. వాళ్ళు ఈ కార్యక్రమానికి బాగా కోఆపరేషన్ చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. చేసిన ఆర్యవైశ్య బంధువులకు, అలాగే జంట నగరాల నుండి ఇక్కడికి విచ్చేసిన ఆర్యవైశ్య వాళ్ళందరికీ
ఎంతోమంది ఫ్యామిలీలతో ఒక ఆహ్లాద రూపకంగా ఇక్కడ పండుగ వాతావరణం నెలకొంది. కార్తీక మాసంలో కైలాసనాథునికి కార్తీక దీపాలు వెలిగించడం, గోమాత ప్రదక్షిణలు చేయడము, ఊసి చెట్టుకు ప్రత్యేక పూజలు చేయడము. ఈ సందర్భంగా విబిజి సంస్థ గురించి ఒక చిన్న పాట. జయ జయ ఓ విబిజి, జయ జయ ఓ విబిజి, జయ జయ ఓ విబిజి, జయ జయ ఓ విబిజి. సేవలకే సేవలను నేర్పుంది విబిజి, సేవలకే సేవలను నేర్పుంది విబిజి. వనభోజనం వనభోజనం కార్తీక మాస మహావన భోజనం, వనభోజనం కాచం సత్యనారాయణ గుప్తా గారికి ఇక్కడికి ఛానళ్ళు కవరేజ్ చేయమని పంపినందుకు వారికి కూడా ప్రత్యేకమైన ఈ కార్తీక V3 ఛానల్ యూనిట్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నా తెలంగాణ నా తెలంగాణ కాట్రావులాట నా తెలంగాణ నా తెలంగాణ నా తెలంగాణ. జై తెలంగాణ, జై వాసవి మాత. మీరు మాట్లాడుతున్న మధ్యలో మైక్ అందుకోసం అడిగిన నాకు అన్న పాటలు అంటే చాలా ఇష్టం. నేను మా మెసేజ్ సాయంత్రం అనగానే అందరు వాట్సాప్లో చూస్తుంది కదా అన్నయ్య, నేను స్టార్ మెసేజ్ చేసుకొని పెట్టుకుంటాను అన్నట్టు పాటలు ఇవి కంపల్సరీ నేను వీడియో తీపిస్తున్నా. ఇక్కడే కాదు, అన్న వాళ్ళ ఫామ్ హౌస్లో కానీ ఇప్పుడు చేసినా కూడా అన్న పాటలు పాడుతున్నాడు. మన అక్క జిల్లాల గురించి కూడా చాలా పాడుతున్నాడు. ప్రతి ఫంక్షన్లో అన్న మాకు ఫస్ట్ దయచేసి ఈబీటీ ఫౌండేషన్ సభ్యులు తప్పించి స్టేజ్ మీద ఎవరు ఉండద్దండి. దయచేసి ఫౌండేషన్ మెంబర్స్ తప్పించి స్టేజ్ మీద ఎవరు ఉండద్దు. విపరేతనా పుష్పాయాష్టపుష్పినీ బృహస్పతి ఓం యో వేద బ్రహ్మణో వేద అమృతేన మృదాం పురే తస్మై బ్రహ్మజ బ్రహ్మ చ ఆయుక్తిం ప్రజాంతదో భాగదేవేనైవేనం ప్రణయతే బ్రాహ్మణ ఆరుషయ్య ఉద్ధరేదు బ్రాహ్మణో వై సర్వ దేవతా సర్వాభిదేవేనం దేవతా వియుద్ధరతి యావతీర్వై దేవతా सा सर्व वेद विदे ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यात् ना श्रीलङ्कीर्तये शतमिति शतं दीर्घमायु पश्यति पुत्रं पश्यति पौत्रं प्रप्रजया पशुवे विधुनेर्जायते यस्येवं विदुषोऽग्नि जुक्पने यवोचेन एवं वेद कुशशैलाधिपदेवदेवदम्ना कुशभार्त्रीश्वर एव देवदम्नः फणिशैलाधिप एव देवदम्नः भगवान् वेङ्कट एव देवदम्नः अस्य श्रीमद्भगवतो देवदेवोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य देवदेवस्य जगत्कुटुम्बिनः जगत्रक्षणार्थम् अवतीर्णस्य श्री ज्वालायोगानन्द लक्ष्मीनारसिंहस्वामी यादाद्रि लक्ष्मीनारसिंहस्वामिनः दिव्यकृपया वैशाखवंशोद्भवस्य गोत्रोद्भवस्य अखण्डविजयप्राप्त्यर्थं भवितश्री चिट्फंड्स् दिनदिन अभिवृद्ध्यर्थं सकल नरदुष्टि प्रेतदुष्टि बालदुष्टि ग्रहदुष्टि
सकल दृष्टि दोष पीड़ परिहारार्थम अन्योन्य परस्पर दिनदिनाभिवृद्धि द्वारा यादाद्रि लक्ष्मी नारसिंह स्वामी संपूर्ण कृपा कटाक्ष फलसिद्धिरस्तु अस्य याजमान्यानां च नार्वेल ग्रुप एतद् व्यापक उपल श्रीनिवास नामधेयस्य धर्मपत्रिनाम्याः स्वप्नानान्नि साई किरण नामधेयस्य साई तेजा नामधेयस्य अस्य याजमान्यानां च उपल श्रीनिवास नामधेयस्य एतद् राष्ट्र एतद् सर्वे जनानां च एतद् सेवा कैङ्कर्य अनुग्रह कृपा कटाक्ष बल सिद्धि द्वारा एतद् राज्याङ्गपरङ्गेन उन्नत स्थान सुस्थिर निवास प्राप्त्यर्थं राजकीय परतया राजकार राज अभिवृद्धि द्वारा सर्व दिग्विजयाभिवृद्धि द्वारा यादाद्रि लक्ष्मी नारसिंह स्वामी संपूर्ण दिग्विजय प्राप्ति भूयास्त्रिति भवन्तो महान्तो अनुगृह्णन्तु రైల్వే అంటే అందరూ చూస్తున్నారా? రైల్వే అంటే ఫస్ట్ వనభోజనాల కార్యక్రమం అంటే వనభోజనాలంటే దానికి విశిష్టత ఉంది. మనం ఒకప్పుడు అడవులలో పెట్టిన వాళ్ళు అడవులన్నీ కనుమరుగాయి కాబట్టి ఇలాంటి ఒక మంచి ఒక వనభోజనాలు చేసుకుంటున్నాము. అయితే ఈ రోజుల్లో ఒక 200 మందికి 300 మందికి చేయడానికి ఎంతో ఉపయోగపడుతున్న రోజుల్లో మన వాసన వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున అంటే వారి యొక్క సమిష్టి కృషితోటి ఎన్నో వ్యవసాయాలకు ఓర్చుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్ సక్సెస్గా చేస్తున్న మన బీబీజీ వీరందరికీ నా యొక్క ధన్యవాదాలు. అలాగే మమ్మల్ని ప్రత్యేకంగా మా యొక్క చింతల్ కుప్పలపుర ఆర్య సంఘం సభ్యులందరినీ మమ్మల్ని ఆహ్వానించిన మడిపడిగా రాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకోటి వారు చేసిన ఈ యొక్క కృషి ఇంకా ముందు ఇంకా పెద్ద ఎత్తున ఎదిగి మొత్తం ఒక మా యొక్క కుటుంబ సభ్యులు ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరూ ఇంకా పెద్ద ఎత్తున సంఘటితం కావాలని ఇంకా ముందు ఇంకా పెద్ద కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ నేను అమ్మవారి ఆశీర్వాదం అందరికీ లభించాలని కోరుకుంటూ జై వాసవి. ఆలేరు పట్టణం దగ్గర బీబీజీ గ్రూప్ ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాల కార్యక్రమం వైభవంగా జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఆర్యవైశ్య ప్రముఖులతో పాటు వివిధ జిల్లాల నుంచి కూడా ఆర్యవైశ్య మహిళా సోదరిమణులు మరియు అందరూ కూడా పాల్గొని ఈరోజు ఒక యునైటెడ్గా అన్ని ఆర్గనైజేషన్లు కలిపి ఒకటే ప్లాట్ఫామ్ మీద పెట్టిన బీబీజీ అధ్యక్షులు రాము గారికి వాళ్ళ టీం సభ్యులందరికీ కూడా నేను పేర్కొన్న ధన్యవాదాలు చెప్తున్నా. రాజు గారు కావచ్చు, ఆయన శ్రీనివాస్ గారు, తాటిపల్లి శ్రీనివాస్ గారు, వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే కార్తీక మాసం అంటేనే శంకరునికి చాలా ఇష్టమైన మాసం. అందుకే శంకరునికి అభిషేకాలు చేసినా పూజలు చేసినా కానీ ఎన్నో వరాలు ఇస్తాడని చెప్పేసి ఇలా ప్రపంచవ్యాప్తంగా ఇలా అమెరికాలో కావచ్చు, దుబాయ్లో కావచ్చు, మన ఆర్యవైశ్య సోదరులే కాకుండా హిందువులందరూ కూడా ఇలా పూజలు చేసే కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇలా శంకరుని దీవెనలతోటి అందరం కూడా బాగుండాలి. ఈ కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ అనేది కూడా మళ్ళీ రావద్దని చెప్పేసి ఆ శివశంకరుని కూడా నేను దండం పెట్టుకొని ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో మనం అందరం కూడా సుభిక్షంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్న తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల మంది కూడా సుభిక్షంగా ఉండాలి. రైతులందరూ కూడా పంటలు బాగా వండాలని చెప్పేసి ఆ శంకరుని దండం పెట్టుకొని మన కేసీఆర్ గారు నిండు ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మరి కార్తీక మాసంలో ఈరోజు నవమి రోజున, ఈ ఆదివారం రోజున ఇక్కడ వన సమారాధన, కార్తీక వన సమారాధన బీబీజీ ఫౌండేషన్ వారు ఎంతో పెద్ద స్థాయి, దాదాపుగా 10,000కు పైగా ఈ వన సమారాధన కార్యక్రమంలో ఇవాళ పాల్గొనటం, సమాజపరంగా ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నటువంటి బీబీజీ ఫౌండేషన్ వారు ఎంతో చక్కటి ఉన్నతమైనటువంటి ఆశయంతో, ఉన్నతమైనటువంటి సంకల్పంతో దేశవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి వైశ్యులందరినీ ఏకీకృతం చేస్తూ సమాజానికి ఉపయోగపడేటువంటి అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలను నిర్వర్తిస్తూ వ్యక్తిలో
అలాగే వ్యవస్థలో ఒక సమిష్టి చైతన్యాన్ని తీసుకురావడానికి చేస్తున్నటువంటి కృషి చాలా అభినందనీయం, చాలా హర్షణీయం. విబిజీ ఫౌండేషన్ వారు తలపెట్టినటువంటి కార్తీక వన సమారాధన ఈరోజు ఆధ్యాత్మికంగా, సామాజికంగా, అటు ఆధ్యాత్మికమైనటువంటి చక్కటి కార్యక్రమాలు, అలాగే సామాజిక పరంగా, అలాగే ఆనందపరంగా ఇలా అన్ని రకాల సమ్మేళనంతో కూడినటువంటి కార్తీక వన సమారాధన కార్యక్రమం ఈరోజు ఈ గ్రీన్ రిసార్ట్స్లో చాలా వైభవంగా ఆనందంగా జరిగింది. శ్రీ తాటిపల్లి శ్రీనివాస్ గారు, అలాగే చైర్మన్ రాము గారు, అలాగే మిగతా సభ్యులందరి యొక్క సమిష్టి కృషితో, అంటే ఒక వన సమారాధన ఏదో కొద్ది మందితో చేయటం అనేటువంటి చూస్తూ ఉన్నాం సమాజంలో, కానీ ఇంత సంఘటితంగా ఇంత చైతన్యంతో మాత్రం ఇది చూడటం ఇది మొదటిసారి. కాబట్టి అందరికీ ఈ సందర్భంగా విబిజీ ఫౌండేషన్ అధినేతలందరికీ కూడా, సభ్యులందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. కార్తీక విబిజీ ఫౌండేషన్ తరఫున ఈరోజు వనభోజనాల కార్యక్రమం జరిగింది. దానికి చైర్మన్గా నేను ఉండడం నాకు ఒక పూర్వజన్మగా అనుకుంటున్నాను. ఇంత పెద్ద కార్యక్రమం ఒక 10,000 మందితోటి ఈ కార్యక్రమం జరిగింది. వచ్చిన వైశ్య బంధువులందరికీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి వచ్చారు. చాలా వైభవంగా చేసుకోగలిగామండి. వైశ్య బంధువులందరికీ ధన్యవాదాలండి. కార్తీక మాస పర్వదినం మేము మాది విబిజీ ఫౌండేషన్, చాలా ట్విన్ సిటీలో చాలా పెద్ద ఆర్గనైజేషన్. మా యొక్క చైర్మన్ మడిపడిగ రామ్మోహన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్తీక వనమాస భోజనాలకు 3 రాష్ట్రాల నుంచి వెళ్ళి మేము ఇన్వైట్ చేయడం జరిగింది. దాదాపు 10,000 మంది ప్రముఖ వైశ్యాస్ రావడం జరిగింది. ముఖ్యంగా 150 బస్సులు, అంటే మేము మా సంస్థ నుంచి 150 బస్సులు, 200 కార్లు మేము పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వచ్చినటువంటి ప్రతి వైశ్య సోదరుడు సోదరుమణి వచ్చి దీంట్లో పెట్టినటువంటి ఆ ఈశ్వరుడు దర్శించుకొని అభిషేకం చేసుకొని పులకించిపోయినారు. దీనికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు బాచంపల్లి సంతోష్ గారు, బంగారయ్య శర్మ గారు, మరియు మా యొక్క వైశ్య సంబంధించిన లీడర్స్ అమర్వాది లక్ష్మీనారాయణ, మా నిజామాబాద్ ఎమ్మెల్యే గణేష్ అన్న, దామోదర్ అన్న, ఉప్పల శ్రీనివాస్ అన్న, అందరు ప్రముఖులు కూడా హాజరైనరు. అంతకంటే ముఖ్యంగా మాకు చీఫ్ గెస్ట్గా లోకల్ ఎమ్మెల్యే, మాకు మా వెన్నంటూ ఉండి మాకు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నటువంటి మేడం సునీత మహేందర్ రెడ్డి గారు, వారు కూడా వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. దాదాపు ఒక 2 అవర్స్ ఉండి బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్ళిపోయారు. వారికి కూడా ఈ సభాముఖంగా అందరికీ కూడా వారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు వచ్చిన ప్రతి ఆర్య వైశ్యుడు కూడా వచ్చి దీన్ని ఎంతో సక్సెస్ చేసినందుకు గాను పేరున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. అందరూ మీడియా మిత్రులకు కూడా ఇదే సభాముఖంగా మీడియా ముఖంగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. ఇప్పటికే ఫౌండర్ నేను ఇవాళ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకు గర్వంగా అంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ జస్ట్ నా చేతుల మీదుగా ఈ మా విబిజీ ఫౌండేషన్ అనేది స్టార్ట్ అయిందని, అది కేవలం ఒక 100 మందితోటి మా విబిజీ ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఇవాళ కొన్ని లక్షల మంది మా దిక్కు చూస్తున్నారు. మా విబిజీ ఫౌండేషన్లో జాయిన్ అవ్వడానికి ముందుకు వస్తున్నారు. అంటే మేము కరోనాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాం. జనాలు ఇంట్లోంచి బయటకు వెళ్ళిన రోజు మార్చ్ 24, 2020 రోజు మోడీ గారు ప్రపంచం మొత్తము లాక్డౌన్ అనౌన్స్ చేసిన తర్వాత అదే రోజు ప్రతి ఒక్కరూ అంటే ఫస్ట్ అయితే మనకు కావాల్సింది అన్నం, ఆకలి కోసం అలమటిస్తున్నప్పుడు ఎవరికి అంటే ప్రాణాలకు తెగించి కూడా మా ఫౌండేషన్ తరఫున మేము వెళ్ళి అందరికీ భోజనాలు అందించడం జరిగింది. అలా దాదాపు ఒక 1.5 ఇయర్లో మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రతి జిల్లాలో మా విబిజీ ఫౌండేషన్ విస్తరించడం జరిగింది. ఈ సందర్భంగానే మా ఫౌండేషన్కి చైర్మన్గా మా రామోహన్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఆయన వెంటనే ఒప్పుకున్నారు. అతను వచ్చిన మరుక్షణమే మళ్ళీ అన్నగారు మా తాటిపల్లి శ్రీను వైస్ చైర్మన్గా ఉండాల్సిన కోరగానే అన్నగారు కూడా పెద్ద మనసుతోటి వచ్చేయడం జరిగింది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే మా ఫౌండేషన్ ఉద్దేశం మీకు తెలియాలి కాబట్టి వనభోజనాలు అనేది ఒక మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం. ఇవి కూడా మన పిల్లలకు వీళ్ళందరికీ తెలియజేయాలి. సో మనం ఏంటంటే మనం సంపాదించిన దాంట్లో మొత్తం మనమే ఖర్చు పెట్టుకోకుండా సమాజానికి కూడా కొంచెం ఉపయోగపడాలనే ఉద్దేశంతో మా ఫౌండేషన్ స్థాపించినాం. అంటే కొన్ని మా గురించి చెప్పుకోవాలి, తప్పకుండా చెప్పుకోవాలి. ఎందుకంటే మీరందరూ చూశారు
రెమిడిసివిర్ అనేది ఒక ఇంజెక్షన్ ఉండే కరోనా టైంలో, అది దాదాపు కేవలం 1800 రూపాయలు మనకు పడుతుంది. అది 40,000 రూపాయలకు అమ్మారు బ్లాక్లో. అటువంటి టైంలో దాదాపు 2 అంటే అన్నది ఫార్మా కంపెనీ డైలీ ఒక 400-500 మందికి రెమిడిసివిర్ ఇంజెక్షన్ మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అందరికీ ఇవ్వడం జరిగింది. దీనికి అంటే మీరు అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ప్రాణాలు భయపడి అందరూ యూజ్ చేస్తున్న టైంలో ఆయన డబ్బుకు ఆలోచించకుండా అదే సీజన్లో కోట్లు సంపాదిస్తుండే. అటువంటిది కూడా ఆలోచించకుండా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయడం జరిగింది. ఇంకా ముందు కూడా మేము ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తాము. మేము క్యాన్సర్ పేషెంట్స్ కూడా మా ఫౌండేషన్ తరఫున ఉచితంగా వాళ్ళ దగ్గర ₹1 కూడా డబ్బులు తీసుకోకుండా వాళ్ళకి లైఫ్ లాంగ్ మా ఫౌండేషన్ నుంచి మేము వాళ్ళకు మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఏ రకంగా ఇబ్బందుల్లో ఉన్నా, ఏ రకంగా ప్రాబ్లమ్స్లో ఉన్న మమ్మల్ని సంప్రదిస్తే మేము తప్పకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ఈరోజు ఈ వనభోజనాల కార్యక్రమానికి మేము దాదాపు ఒక 7,000-8,000 మంది వస్తాం. అది డబుల్ అయిపోయింది. చాలా సంతోషంగా ఉంది. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగించుంటే అందరు మమ్మల్ని క్షమించాలి. సో ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.